అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు ప్రకృతి ఛానల్. మేము సంక్రాంతి సెలవుల్లో అడ్డదిగలు అయితే వెళ్ళాము. మా నానమ్మ ఊరు, అక్కడ పింజరకొండ, మద్దిగడ్డ అని బోల్డని ఊర్లు ఉంటాయి. అక్కడ చాలా చోట్ల లేక్స్ ఉంటాయి, అంటే మామూలు కాలువలు అంటారు కదా, అలాంటివి ఉంటాయి. ఇప్పుడైతే మేము పింజరకొండ వెళ్ళాం, కానీ మద్దిగడ్డకి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే టైం లేదు మాకు, అందుకని వెళ్ళలేకపోయాం. పింజరకొండలో అయితే చాలా రాళ్ళు రప్పలు అయితే ఉంటాయి. అవన్నీ నడుచుకుంటూ వెళ్ళైతే ఒక చోట ఆగి చికెన్ తెచ్చుకున్నాం. మేము చికెన్ని కడుక్కొని కారం, ఉప్పు, ఇంకా చికెన్ మసాలా ఉంటుంది కదా, వాటితో మ్యారినేట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాం. ఈ లోపల మా దగ్గర ఒక కత్తి ఉంది. ఆ కత్తితో చిన్న చిన్న బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, వాటిని అయితే సూదిగా అయితే కట్ చేసుకున్నాము. కత్తి ఉంది మా దగ్గర, దాంతో అయితే కట్ చేసుకున్నాము. ఈ మ్యారినేటెడ్ ముక్కలు ఉన్నాయి కదా, ఒక్కొక్క స్టిక్కి 3 ముక్కలు అయితే గుచ్చాము. గుచ్చిన తర్వాత పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసుకున్నాము. ఈ లోపల మా మమ్మీ అయితే లైటర్ ఉంది, లైటర్తో అయితే పొయ్యి పెట్టాము. పొయ్యి పెట్టుకున్న తర్వాత చికెన్ పీసెస్ అయితే ఆ మంట మీద అయితే వేగించాము. ఎంత టేస్ట్గా ఉన్నాయంటే మా మమ్మీ కాలుస్తుంటే మేమైతే చల్లని రాళ్ళ మీద అయితే పడుకున్న తర్వాత ఇక్కడైతే మా చికెన్ అయితే ఫుల్గా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుని ఇవన్నీ తిన్నాము. చూపిస్తాను ఉండండి, ఇదిగోండి, ఇంత మంచిగా ఫ్రై అయ్యాయి. ఈ పెద్ద ముక్క ఏమో మా అమ్మ అయితే తింది. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో అయితే పొల్ల తీసేసి తింది. చూడండి ఎంత వేడిగా అప్పుడప్పుడే కాల్చింది, ఎంతో రుచిగా ఉంది. నేనైతే మాటల్లో చెప్పలేను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ముందుకు వెళ్తే అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, స్విమ్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేదన్నారు నా పేరెంట్స్, అందుకని అయితే తప్పక కాంప్రమైజ్ అయిపోయాను. ఇంకా మీరు ఎప్పుడైనా మీ నానమ్మ ఊరిలో ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ ఏమైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధు ప్రకృతి ఛానల్కి.